కింద పడేయాలి, ఏం చేయాలి అది మాత్రం అర్థమైంది. సో దాని పరంగా ఎక్కువ దాని మీద పెట్టిన ఎఫర్ట్స్, అందువల్ల పోతుంది. సారీ, ఈ వీక్ పోతుంది, వెళ్ళిపోతే ఖచ్చితంగా నేను రమ్యానే అనుకుంటున్నా. మరి ఇంకా అటు ఇటు అయితే మనం ఏం చేయలేము ఇంకా, ఎందుకంటే ఉన్నోళ్ళలో అమ్మాయి అంత ఏం లేదు కదా. వాలీబాల్ అనేది ఇంకోటి అనేది గేమ్స్ ఎక్కడ ఏం లేదు, సైడ్ చెప్పుకోవడం నిమిషం లేదు. సో అట్లా రమ్య చాలా అందంగా కనిపిస్తుంది బిగ్ బాస్ లో అని చెప్పి బయట టాక్, మీరేమంటారు? రమ్య కంటే కూడా తనుజ బాగుంటది, ఆయేషా బాగుంటది. సో వీళ్ళందరూ చాలా బాగుంటారు. సో రమ్యనే కాదు. టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు? టాప్ 3 చెప్తారండి. టాప్ 5 అయితే నేను చెప్పలేను ఇంకా. టాప్ 3 అయితే మాత్రం తనుజ గారు, సుమన్ శెట్టి గారు అండ్ ఇమాన్యుయల్, ఈ ముగ్గురు అయితే ఖచ్చితంగా ఉంటారు. ఈసారి కమిడియన్ కి కప్పిస్తారు అనుకుంటారా? ఇమాన్యుయల్ కానీ లేదంటే సుమన్ శెట్టి గారి కమిడియన్ కి కప్ వస్తుంది అంటారా? కాదండి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే బిగ్ బాస్ చూసిన తర్వాత వాళ్ళు ఒక ఫైటర్, ఒక ఎంటర్టైనర్, ప్రతి ఒక్కటి ఉన్నారు. సో వాళ్ళకి ఇస్తే నిజంగా హ్యాపీనే. అట్ ది సేమ్ టైం తనుజ గారు కూడా ఒక లేడీ, మంచిగా ఫైట్ చేస్తుంది, తను మంచిగా ఉంటుంది కాబట్టి తను కూడా ఇవ్వచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వీళ్ళకి వస్తే ఇంకా హ్యాపీ. సుమన్ శెట్టి గారు కానీ ఎమ్మెల్యే గారికి వస్తే ఇంకా హ్యాపీ అండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.